ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. రతీదేవికి దుఃఖం, దేవతల ఓదార్పు. వైశాఖ మాసం యొక్క మహిమను వివరిస్తూ నారదుడు అంబరీషునితో ఇలా అన్నాడు. మిథిలా నగర రాజైన శృతకీర్తి శృతదేవ మునిని చూసి, మహాత్మా, నీవు శివుని నేత్రాగ్నో భస్మమైన మన్మధునికి కలిగిన జన్మలు ఎలాంటివి? అతడింత కష్టాన్ని అనుభవించడానికి అతడు చేసిన పాపకర్మలేవో చెప్పమని అడిగాడు. శృతదేవుడు ఇలా చెప్పాడు. రాజా, దేవతలకు ప్రీతి కలుగుతుందని శివుడంతటి మహాత్మునికి మనస్సుకే వికారం కలిగించేలా చేయడం పాపకృత్యం కాదా? అందుకే అతడు తర్వాత 2 రకాల జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఆ కథంతా వినిపిస్తాను, విను. తన కళ్ళ ఎదురుగానే తన భర్త శివుని నేత్రాగ్నికి భస్మం కావడం చూసి రతీదేవి దుఃఖంతో మూర్ఛపోయింది. తేరుకున్న తర్వాత అనేక విధాలు ఏడ్చింది. ఆ దుఃఖాన్ని చూసిన వారికి కూడా గుండె బరువెక్కింది. దుఃఖం పట్టలేక రతీదేవి తన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చూడమని తన భర్తకు మిత్రుడైన వసంతుణ్ణి కోరింది. అసలే తన మిత్రుని మరణానికి అతని భార్య దుఃఖానికి విచారిస్తూ వసంతురామును ఓదారుస్తూ, అమ్మ, నేను నీకు కుమారుడు లాంటి వాణ్ణి, కొడుకై నేనుండగా నువ్వు సహగమనం చేయడం సహించలేను, కొంచెం మనసుకు ధైర్యం తెచ్చుకోమని ఓదార్చాడు. రతీదేవి మాత్రం సహగమనం చేయడానికి నిశ్చయించుకుంది. వసంతుడు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పాటు చేశాడు. గంగా నదిలో రతి గంగా స్నానం చేసి వచ్చి తన భర్తను తలుచుకుంటూ మండుతున్న చితిలో దూకపోయింది. అప్పుడు ఆకాశవాణి ఆమెతో, పతివ్రత అయిన ఓ రతి, నువ్వు అగ్నిలో ప్రవేశించకు. నీ భర్త శివుని దయ వల్ల నువ్వు త్వరలో దాపరయుగంలో శ్రీకృష్ణ అవతారుడైన శ్రీహరి వల్ల నువ్వు 2 జన్మలు పొందుతాడు. మొదటి జన్మలో దేవతల వరం వల్ల మన్మధుడు లోకంలో వారందరికీ శరీరంతో కనిపించకపోయినా నీకు మాత్రం శరీరంతో కనిపిస్తూ పూర్వంలాగే నీతో కలిసి ఉంటాడు. 2వ జన్మలో రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. అప్పుడు నువ్వు సంభరాసురుని కుమార్తెగా జన్మిస్తావు. అప్పుడు ప్రద్యుమ్నుడు సంభరాసురుని చంపి నిన్ను పెళ్లాడి నీతోని సుఖంగా ఉంటాడు. అందుచేత నువ్వు ఇప్పుడు చితిలో ప్రవేశించడం మానుకో అని రతిని సహగమనం మానిపించింది. తర్వాత ఇంద్రుడు, బృహస్పతి మొదలైన దేవతలంతా అక్కడికి వచ్చి తమ కోసం కాలి బూడిదైన మన్మధుణ్ణి, భార్య అయిన రతీదేవిని అనేక రీతులుగా ఓదార్చి చాలా వరాలు ఇచ్చారు. నీ భర్త శివుని నేత్రాగ్నిలో కాలి బూడిదే అనంగుడు అని పేరు పొందుతాడు. నీకు మాత్రం పూర్వరూపంలోనే కనిపిస్తూ నీతో కలిసి ఉంటాడని వరం ఇచ్చి మళ్ళీ ఇలా అన్నారు. మదనుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజు. అతనికి అప్పుడు నువ్వు భార్యవే. అప్పుడు నువ్వు రసజ్వలవైన బహిష్టమైన ఆ ధర్మాలు పాటించకపోవడం చేత నీకు ఇలాంటి దుఃఖం కలిగింది. కాబట్టి వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి శ్రీ వైశాఖ మాధవ స్వామిని పూజించు. పూజానంతరం విష్ణు కథలను శ్రద్ధగా శ్రవణం చెయ్యి, విను అని చెప్పి రతికి అశూన్యసైన వ్రతం చేసే విధానాన్ని బోధించి దేవతలు వెళ్ళిపోయారు. రతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని సూర్యుడు మేషరాశిలోకి వచ్చాక వైశాఖ మాసంలో వైశాఖ మాసం వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్యసైన వ్రతం కూడా చేసింది. ఆ వ్రతం చేసిన ప్రభావం వల్ల ఆమెకు భర్త కళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు. ఆమె పూర్వంలాగే భర్తతో సుఖంగా ఉంటుంది. పూర్వజన్మలో ఇతడు సుందరుడుగా ఉన్నప్పుడు విష్ణుదేవుని ప్రీతి కోసం వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించలేదు, దాన ధర్మాలు కూడా చేయలేదు. అందుచే మన్మధుడు విష్ణుదేవునికి కుమారుడుగా పుట్టినప్పటికీ శివుని నేత్రాగ్నికి భస్మమైపోయాడు. శ్రీహరి కుమారుడికే వైశాఖ వ్రతం చేయని దోషం చేత అటువంటి స్థితి వచ్చిందంటే ఇంకా సామాన్యుల మాట చెప్పేదేముంది? కాబట్టి ఇహపరలోక సుఖాలను కోరేవారందరూ ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అంటూ శృతదేవుడు తర్వాత కథను ఇలా వినిపించాడు. జై శ్రీమన్నారాయణ.